ఇట్ సపోర్ట్ టాలీవుడ్ సినిమా చాలా బాగుంది. సినిమా కష్టపడే వాళ్ళని కంపల్సరీ చేస్తాం. ఒక చెప్పాలా, మొన్న ఒకటి కష్టపడలే ఎదవ కష్టపడలే ఆర్టీసీ క్రాస్ వల్ల డైరెక్ట్ తిట్టిన వాడిని కష్టపడలే ఏం చేసి ఉంటుండు. ఒక బండి మీద ఇద్దరు వేసుకున్నాడు, నన్ను కామెంట్లో వేసుకోరు, ఘోరంగా వేసుకోరు. బట్ ఒకటి చెప్తున్నా, నాకు కష్టపడే వాళ్ళని కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. మొన్న కేరాంప్ బ్లాక్ బస్టర్ అయింది, మళ్ళీ ఇది చిన్న డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అయింది, తెలుసు కదా. అందరినీ బ్లాక్ బస్టర్ చేస్తాం. మన కష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కటి, మా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లుంటామంటే కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తాం. కష్టపడుతున్నారు, సుధీర్ బాబు కూడా కష్టపడుతున్నాడు, 10 ఏళ్ల నుండి కష్టపడుతున్నాడు. ఆయన బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్. బ్లాక్ బస్టర్ బొమ్మ. జై బాబు, జై సుధీర్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ, జై టాలీవుడ్. ఆదర మూవీ సుధీర్ బాబు ఒక 20 మూవీస్ దాకా చేస్తుంటాడు. ఈ సినిమా లీడ్ వచ్చేసి చాలా కిష్టులతో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ ప్రమోషన్ కూడా చాలా బాగా చూపించాడు. మనం హర్రర్ మూవీస్ ఎన్నో చూస్తుంటాము. సుధీర్ బాబు గారిది వన్స్ అపాన్ ఎ టైం ప్రేమ కథ చిత్రం చూసాము. బట్ దానికి మించి కిష్లు అంటే దీంట్లో విలను హీరో అంటే వన్ మ్యాన్ షో చేసాడని చెప్పచ్చు. పాయింట్ల ప్రకారం చూస్తే కనుక స్పిరిట్ అనేది మనకు ప్లస్ మైనస్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఈ నేపథ్యంలో శివాజ్ఞ లేనిది చేమైన కథలు అంటారు. ఒక శాస్త్రం ప్రకారం, ఒక సెంటిమెంట్ ప్రకారం, ఒక ఎమోషన్ ప్రకారం, ఒక రివీల్ చేసే విధానాల్లో కూడా ఏంటంటే పాయింట్ల వేది ప్రకారంగా చూసుకున్న, ఫోటోగ్రఫీ ప్రకారం చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఆసము. కామపిచాచి అనేది మనం క్యాజువల్గా పదం వింటాము. బట్ ఆ కామపిచానికి మించి ధనపిచాచి అనేది, దానికి శక్తులు ఎలాగా అంగరక్షకులాగా ఉంటారనేది టోటల్గా ఏంటంటే హిస్టరీ, మిస్టారికల్, యాక్షన్ డ్రామా. బట్ ఈ నేపథ్యంలో సుధీర్ బాబు గారి బాడీ లాంగ్వేజ్, మేనరిజం అయితే కనుక 100% ఆడియన్స్కి ఒక ట్విస్టులు తగ్గట్టుగా ఫన్ కూడా, ఒక మెసేజ్ కూడా ఉంది. జనరల్ సినిమాలు వేరు, ఇలాంటి జోనల్స్ వచ్చే సినిమాలు చాలా వేరు. లేకంటే ఇది తీసుకున్న లీడే కొద్దిగా ఒక ఎక్స్పెక్ట్ లాగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు నేను దయ్యాన్ని చూపిస్తాను మీరు చూడండి అంటే ముందుకు రారు, నేను దేవుణ్ణి చూపిస్తాను మీరు నమ్మండి అంటే ముందుకు రారు. అలాంటి ఆడియన్స్ పల్స్ తగ్గట్టుగా ఈ క్విస్టులు ఏంటంటే విలన్, హీరో రెండు ఒకే జోనల్లో డైరెక్టర్ తీసుకున్నది ఏంటంటే మనం దైవాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే కొన్ని బ్రహ్మ రాసిన విధానాల ప్రకారం కూడా విఎఫ్ఎక్స్ ఏంటంటే ఒక లేడీని హైలైట్ చేయాలంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఇప్పుడు అరుంధతి సినిమాలో సోను సూద్ని చూపించాడంటే అదొక వేలో చూపించారు. బట్ ఒక లేడీని హైలైట్ చేయాలంటే దీంట్లో ఏంటంటే ధనపిశాచి. ఇప్పుడు ఎవరికైనా డబ్బు కావాలి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. బట్ దానికి సంబంధించిన చుట్టూరు ఏం జరుగుతున్నాయి అనేది రివీల్ చేశారు. ఆ కిస్టులు నేను చెప్పేదానికన్నా మూవీ చూస్తేనే ఫన్ అనేది ఎంజాయ్ చేస్తారు. బాగుంది. రేటింగా 3 వచ్చి భయ్యా. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు 2025 నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఒక 25 years అంటే 2050లో కాన్ఫిడెంట్గా ఉన్న గర్ల్స్ ఎలాగా గెయిన్ అవ్వాలి అంటే ఇటు పేరెంట్స్ ప్రకారం కానీ, సొసైటీ ప్రకారం కానీ, కెరీర్ ప్రకారం కిష్టు కూడా పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సో రష్మిక మదన్న గారు లేడీ ఓరియంటల్ మూవీ చూన్ చేసుకుంటాం వేరు. కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనబడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్టులు. బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటేనే ఒక అన్న ఇప్పుడే జటాధర మూవీ చూశాను భయ్యా.